సో ఇవన్నీ కూడా మనకు వీళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్లో ఉంది. సో ఇక్కడ మనకు ఫేజ్ 1లో ప్రైస్ ఎలా ఉండబోతుంది, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5లో ప్రైస్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఐసీఓ టైమ్ లైన్స్ అని చెప్పేసి. ఫేజ్ 1లో వచ్చేసి కాయిన్ ప్రైస్ ఐఎన్ఆర్ వచ్చేసి 0.01 పైసా నుంచి 0.04 పైసా వరకు ఉండబోతుందని చెప్పారు. ఫేజ్ 2లో వచ్చేసి 0.05 పైసా నుంచి 0.0550 పైసా వరకు ఉండబోతుంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఫేజ్ 1లోనే ఉన్నామండి, ఇక ఫేజ్ 2లోకి త్వరలో వెళ్ళే ఛాన్స్ ఉన్నది. తర్వాత ఫేజ్ 3లో వచ్చేసి ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి 0.60 పైసా నుంచి 1.53 పైసా వరకు ఉంటుందని చెప్పేసి మనకు ఫేజ్ 3లో చెప్పారు. ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ ఫేజ్ 4లో వచ్చేసి మనకు ₹1.60 నుంచి ₹3 ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రోడ్ మ్యాప్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఫేజ్ 5లో వచ్చేసి ₹3.15 పైసా నుంచి ₹4.10 వరకు ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫేజ్ 5 కంప్లీట్ అవ్వడానికి మేబీ 1 ఇయర్ పట్టవచ్చు, 1.5 ఇయర్ పట్టవచ్చు. ఓకే, మేబీ 1.5 ఇయర్ పోనీ 2 ఇయర్స్ పట్టింది అనుకుందాం. ఇక్కడ చూడండి, ఫేజ్ 1లో మనకు 1 పైసాతో స్టార్ట్ అయిన కాయిన్ ఇప్పుడు 2 పైసలు ఉందండి, ఇంకా 4 పైసాకి వెళ్ళలేదు. ఫేజ్ 1లోనే ఉన్నాం మనము. మీరు యాప్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనము ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 5 కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ మినిమం ₹4 ఉండబోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎన్ని రెట్లు మనకు ఇన్కమ్ ఉంటుందనేది ఒకసారి మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ సప్లై వచ్చేసి మొత్తం టోటల్ 125 బిలియన్ కాయిన్స్ అండి. 17 బిలియన్ కాయిన్స్ వచ్చేసి టీమ్ అలొకేషన్లో ఉంటాయి. 108 బిలియన్ కాయిన్స్ వచ్చేసి బర్నింగ్ ఇన్ ఫ్యూచర్ అంటున్నారు. 10 బిలియన్ కాయిన్స్ మాత్రమే మనకు క్యాల్కులేటింగ్ ఫ్యూచర్లో సప్లైలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఓకే, అంటే 125 బిలియన్స్లో టీమ్ అలొకేషన్లో మనకు 17 బిలియన్స్ ఉంటాయి. 108 బిలియన్ కాయిన్స్ బర్నింగ్ అవుతాయి. అప్పుడు మనకు తర్వాత మనకు మార్కెట్లో సప్లైలో ఉండేది మాత్రం ఓన్లీ 10 బిలియన్ కాయిన్స్. అంటే కాయిన్ ప్రైస్ అయితే చాలా అంటే ఇవి 108 బిలియన్ కాయిన్స్ ఎప్పుడైతే బర్నింగ్ అవుతాయో, 10 బిలియన్ కాయిన్స్ ఎప్పుడైతే మార్కెట్లో సప్లైలో ఉంటాయో అప్పుడు కాయిన్ ప్రైస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ₹4 వరకు కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఫేజ్ 1లో 10 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 2లో 20 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 3లో 25 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 4లో వచ్చేసి 30 బిలియన్ కాయిన్స్, ఫేజ్ 5లో వచ్చేసి 23 బిలియన్ కాయిన్స్, మొత్తం 125 బిలియన్ కాయిన్స్ అనేది వీళ్ళు మార్కెట్లోకి తెస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత సో కాయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంక్లూషన్ వచ్చేసి జేమాక్స్ కాయిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు స్టడీ చేయొచ్చు. జేమాక్స్ కాయిన్ aims to make a significant impact in the cryptocurrency space by providing a secure, scalable and cost-effective token solution on the Binance Smart Chain with a strong technical foundation and clear strategic roadmap and commitment to regulatory compliance. JMAX coin is well positioned to drive innovation and adoption in the డిజిటల్ ఫైనాన్స్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫ్యూచర్లో డెబిట్ కార్డ్స్ కూడా, క్రెడిట్ కార్డ్స్ అంటే డెబిట్ కార్డ్స్ ఈ కాయిన్ నుంచి మనం మనం ఏటీఎం కార్డ్ ఏ విధంగా అయితే వాడుతున్నామో ఆ విధంగా వాడుకునే విధంగా వీళ్ళు కార్డ్స్ కూడా తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో వీలైనంత త్వరగా మీరు మినిమం దీనిలో 2500తో కాయిన్స్ కొనుక్కునే ఆప్షన్ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మనకు యాప్లోకి వెళ్ళేసి డైరెక్ట్ మనం కొనుక్కోవచ్చు. అది ఎలా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇది వెబ్సైట్ అండి. వెబ్సైట్లో మనం లాగిన్ అవుతే మనకి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. వీళ్ళు ఫస్ట్ ఫేజ్ 1లో ఉన్నారు. సో ఫేజ్ 1లో మనకు ఉండే ప్రైస్ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. ఇది ఫేజ్ 2 అండి. ఫేజ్ 2లో ఉండే ప్రైస్ అంత ఇచ్చారు. తర్వాత ఫేజ్ 3 ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫేజ్ 4లో కూడా మనకు ₹1.60 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 5లో కూడా మనకు ₹3.50 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. సో దీనికి మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు